నక్షత్రము దేవుని చేతిలో ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం. ఆ నక్షత్రము దేవుని చేత ఏర్పాటు చేయబడి ఉంది. ఆ నక్షత్రము దేవుడు ఎన్నుకొనిన ఒక నక్షత్రము వల్లే మనం చూస్తూ ఉన్నాం. దేవుని పని చేయుటకు ఈ నక్షత్రముగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని, జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడని మనం జ్ఞానులకు మొదట వారికి ఏం లేదు, జ్ఞానం లేదు. జ్ఞానులని చెప్పుకుంటున్నారు కానీ వారికి జ్ఞానం లేదు. ఈ రోజుల్లో మనము కూడా దేవుని సన్నిధికి వస్తూ ఉన్న మనము కూడా ఏంటంటే, నేను జ్ఞానిని, నాకు చాలా తెలివి ఉంది, నాకు చాలా శక్తులు ఉన్నాయి, చాలా రకాల స్వభావాలు ఉన్నాయని చెప్పేసి మనం అన్నీ చెప్పుకుంటూ ఉంటాం కానీ బడాయిగా. కానీ మనకి జ్ఞానము లేదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ జ్ఞానులకి మొదటిగా మనం చూసినట్లయితే వారికి జ్ఞానము లేకనే దేవుడు వెంబడించినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు దేవుణ్ణి వెంబడించాలంటే ఎవరు వెంబడిస్తారు? జ్ఞానం ఉన్నవారా లేనివారా చెప్పండి? జ్ఞానం ఉన్నవారు దేవుణ్ణి వెంబడిస్తారు. వారికి దేవుడు వెంబడించిన తర్వాతనే వారికి జ్ఞానం వచ్చింది. ఎందుకంటే మరలా నక్షత్రమును చూసిన తర్వాత వారు ఆ మార్గాన్ని వెళ్ళారా, లేకపోతే యేసుప్రభుని చూసిన తర్వాత వేరొక మార్గాన్ని వెళ్ళారా? చూసి వారు యేసుప్రభు యొద్దకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ నక్షత్రమును చూసి ఆ యేసుప్రభుని చూసి ఆ మార్గాన్ని వెళ్ళిపోయారా, లేకపోతే వేరొక మార్గాన్ని వెళ్ళారా? వేరొక మార్గాన్ని వెళ్ళారు. ఎందుకు? ఆ నక్షత్రము లేకపోతే దేవుడు వారికి చెప్పాడు ఏమని, ఈ మార్గాన్ని మీరు వెళ్ళకూడదు, వేరొక మార్గాన్ని మీరు వెళ్ళాలి అని. ఎందుకంటే వారికి అప్పటి వరకు యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా వారికి జ్ఞానం లేదు. యేసు ప్రభు యొద్దకి వచ్చేంత వరకు కూడా వారికి తెలివి లేదు. ఆ తర్వాత వారికి జ్ఞానం అనేది వారికి అనుగ్రహించబడింది. వారు జ్ఞానులని చెప్పుకుంటూ ఉన్నారు కానీ వారికి జ్ఞానం అనేది లేదు. ఈరోజు మనుషులుగా మనం కూడా చాలామంది బయట చూసినట్లయితే మేము జ్ఞానులు, లేకపోతే మేము పేరు ప్రఖ్యాతి కలిగిన వారమని చెప్పుకుంటూ ఉన్నారు కానీ వారికి నిజంగా చెప్పాలంటే జ్ఞానం అనేది లేదు. కాబట్టి మొదటిగా మనం చూసినట్లయితే ఆ నక్షత్రం దగ్గరికి వచ్చిన వారికి, అనగా యేసు ప్రభు యొద్దకు వచ్చిన వారికి ఏమనుగ్రహించబడుతుంది? జ్ఞానం అనుగ్రహించబడుతుంది. వారికి తెలివి లేకనే వచ్చారు కాబట్టి వారు దాని తర్వాత జ్ఞానంతో వారు తిరిగి వెళ్ళినట్లుగా మన జీవితంలో మనము కూడా జ్ఞానముతో బ్రతుకుదుముగాక. హల్లెలూయా.